హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్విజేసి ద్రోణాచార్య డిఫెన్స్ ట్రైనింగ్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ అకాడమీ కరీంనగర్. సో గాయ్స్, మీరు ఏదైనా ఈవెంట్ ప్రాక్టీస్ చేస్తున్నారా అంటే అగ్నిపథ్ ఆర్మీ నోటిఫికేషన్ 600 మీటర్సే కావచ్చు, SSC GD 5 km కావచ్చు. సో గ్రౌండ్కి వస్తాం, వర్కౌట్ చేస్తాం. నేను గతంలో ఒక వీడియో చేసిన ప్రీ వర్కౌట్స్, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ వర్కౌట్స్ మనం ఏం చేయాలనే వీడియో చేసిన. ఈ వీడియోలో ఏంటంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వర్కౌట్స్ మనం ఏం చేయాలి, ఎందుకు అని అంటే కాసెస్ ఆఫ్ ఇంజురీస్. చాలామంది లెగ్ పెయిన్స్తో ఇంజురీస్తో బాధపడుతూ ఉంటారు. కారణం ఏంటంటే ప్రాపర్గా ప్రాక్టీస్ చేయకపోవడం. వర్కౌట్ చేసిన తర్వాత మనకేం జరుగుతుంది, ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, ల్యాక్ ఆఫ్ వాటర్, అంటే బాడీ డిహైడ్రేట్ అవుతుంది. అలాగే కంప్రెస్డ్ మజిల్స్ ఇవి ఇట్లనే పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతే, గ్రౌండ్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే ఇంజరీస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వర్కౌట్స్ నెక్స్ట్ 30 minutes కూడా గ్రౌండ్లో స్పెండ్ చేయండి, ఓకేనా. ఆక్సిజన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి. స్వెట్ అంతా రిమూవ్ అయ్యే వరకు గ్రౌండ్లో కూర్చోండి. దాని తర్వాత స్ట్రెచ్చింగ్స్ చేసుకోండి, ఓకేనా. స్ట్రెచ్చింగ్ చేసుకోవడం వల్ల మీ కంప్రెస్డ్ మజిల్, ఏదైతే ఒత్తిడితో ఉన్న మజిల్స్, కంప్రెస్ అయిన మజిల్స్ ఉంటాయో, మీరు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డే వచ్చినప్పుడు అదే కంప్రెస్డ్ మజిల్తో వర్కౌట్ స్టార్ట్ చేస్తే ఆ మజిల్ కంప్రెస్ అయ్యి ఇంకా పెయిన్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్ట్రెచ్చింగ్స్ అనేవి చేసుకోండి. దాని తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఆక్సిజన్ ఇంటేక్ ప్రాపర్గా ఉన్నప్పుడు ఇంజరీస్ కాకుండా ఉంటాం. దానికి సంబంధించి జస్ట్ బేసిక్ స్ట్రెచెస్ మా పిల్లలు చేస్తారు, మీరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బేసిక్లో ఉంటే స్ట్రెచ్చింగ్ చేసినప్పుడు లెగ్ పెయిన్ అండ్ లోవర్ బాడీ పోస్చర్లో పెయిన్స్ రెడ్యూస్ కావాలి అని అంటే ఫార్వర్డ్ బెండ్ చేయాలి. ఇట్ మీన్స్ పశ్చిమోత్తాసన చేయాలి. ఈ పశ్చిమోత్తాసన మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే మీరు ఎక్కడి వరకు రీచ్ కాగలిగితే అక్కడి వరకు రీచ్ అయ్యి ఒక 10-20 seconds స్టే చేసి ఉండండి. సో ఇప్పుడు మా పిల్లలు చేస్తారు, చూడండి. చలో, క్లాస్ ఫార్వర్డ్ బెండ్. వీళ్ళు కొంచెం ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఫోల్తో, ఆల్రెడీ వీళ్ళు టోస్ వరకు రీచ్ అవుతారు కాబట్టి ఫోల్తో చేస్తున్నారు, చూడండి. ఎస్, ఇలా పశ్చిమోత్తాసన చేసి బెండింగ్లో ఉన్నప్పుడు లోవర్ బాడీలో టో టు హిప్, లెగ్ మజిల్ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది. పెయిన్స్ రాకుండా ఉంటుంది, ఇంజురీస్ గారు మీరు. అలాగే అప్పర్ బాడీలో లోవర్ బ్యాక్ టు హెడ్ వరకు వెట్రిబల్ కాలం, స్పైనల్ కార్డ్ కూడా ఫ్రీ అవుతుంది, ఓకేనా. ఇలా స్ట్రెచెస్ అయితే చేసుకోండి, ఓకే. నెక్స్ట్ చేంజ్. ఫోల్డ్ యువర్ రైట్ లెగ్. ఎస్, క్లాస్ ఫార్వర్డ్ బెండ్. లుక్ అట్ యువర్ హెడ్స్. ఇట్లా మీకు వీలైనంత 10 or 20 seconds స్టే చేసి మళ్ళీ లెగ్ చేంజ్ చేసుకోండి. చేంజ్ యువర్ లెగ్. వీడియో లెంతీగా ఉండొద్దని ఫాస్ట్గా చేస్తున్నాం. ఇవే కాకుండా ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది ఎక్కువ రోజులు రన్నింగ్ చేసిన తర్వాత. బ్యాక్ పెయిన్ రిలీజ్ కావాలంటే ఫ్రంటల్ పోస్చర్ బెండ్స్, ఫ్రంట్ బాడీలో పెయిన్స్ ఏమైనా వస్తే ఆ రియర్ పోస్చర్ బెండ్, బ్యాక్ బెండింగ్, ఫ్రంట్ బెండింగ్ ఆసనాస్తో కూడా మనం పెయిన్స్ రెడ్యూస్ చేసుకోవచ్చు, ఓకేనా. Yes, look at your right. Yes, relax. Wide your legs. Class left side first. Right side. Relax. Yes. ఇలా స్ట్రెచెస్ చేసుకొని నెక్స్ట్ 30 minutes గ్రౌండ్లో కూర్చొని ఫ్రీ బ్రీత్ చేసుకోండి. మీకు వీలైతే ప్రాణాయామ చేయండి. ఇలా మీరు ఏమైనా చేయాలనుకుంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయండి. మీరు ఈవెంట్ మెరిట్లో కొట్టాలనుకుంటే, ఇలాంటి ఇబ్బందులు ఏమైనా జరగకుండా ఉండాలంటే ప్రాపర్ ప్రాక్టీస్ కోసం వెంటనే ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీలో జాయిన్ కాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.